పాండు ఉస్మానియా ఓయూ జేఏసీ అలాగే నేను పాలమూరు బిడ్డని ఇక్కడే నాది జడ్చెల్ల గత పోయిన ఎలక్షన్లలో 2018లో సేమ్ ఇప్పుడు బరెలక్క అనే శిరీష ఏ విధంగా అయితే కష్టపడి కోర్టుల చుట్టూ ఏ విధంగా అయితే కష్టపడి పోలీస్ స్టేషన్ల మెట్ల చుట్టూ తిరిగి ఇబ్బంది పడ్డదో అదేవిధంగా నేను 2018లో జడ్చెల్లలో నాకు 25 ఏజ్ ఉన్నప్పుడే పోటీ చేయడం జరిగింది. సేమ్ సిచ్యువేషన్ నేను ఇక్కడ చూడడం జరుగుతూ ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులుగా పాలమూరు బిడ్డ పాలమూరు మట్టి వాసనని ప్రపంచ వ్యాప్తానికి చాటి చెప్పిన బరెలక్కకి మేము మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈమె హైదరాబాద్లో పలు కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని ఉద్యోగాలు రాక నోటిఫికేషన్ రద్దు కావడం వల్ల ఇంటి దగ్గర అలాగే బర్రెలు మేపుతూ అడవిలో చుట్టూ తిరిగి ఇటు బాధలు అటు బాధలు భరించలేక చివరగా ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆ మహానుభావులు పూలే గారు అంబేద్కర్ గారు చూపినటువంటి దారిలో నడిచింది. వాళ్ళు చూపిన దారిలో వచ్చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఈరోజు వారు చూపిన మార్గంలోనే అడుగుపెట్టింది కాబట్టే ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. కాబట్టి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులారా మనం చదివే పుస్తకాలలో అన్నిటితో పాటు పూలే అంబేద్కర్ గారు చూపినటువంటి మార్గం ఉన్నది. ఆ మార్గంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మనని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో మనకు కూడా ఒక మార్గం ఉన్నది. మనం కూడా పోటీ చేయాలి, వాళ్ళ తాట తీయాలనే మార్గంలో ముందుకు వచ్చింది. కాబట్టి మేము శిరీషకు బరెలక్కకు మద్దతుగా ఉంటాం. ఉస్మానియా జేఏసీగా అలాగే తెలంగాణని నడిపి తెలంగాణను తెచ్చినటువంటి మేధావులు మా పాశం యాదగిరి గారు అలాగే ఎందరో ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు వాళ్ళందరి ప్రతినిధులుగా వాళ్ళ శిష్యులుగా ముందుకు వస్తూ ఉన్నాం. శిరీషని బరాబర్ ధీటుగా ఆమెకు శిరీషని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లకు ధీటుగా ఏ విధంగా అయితే ముందుకెళ్తా ఉన్నదో ఆమెకు భరోసాగా ముందుకు నడుస్తామని ఓయూ జేఏసీ తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరి సపోర్ట్ కూడా శిరీషకి బరెలక్కకు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాము. ఓకే, రీసెంట్లీ చూస్తే కనుక దాడులు కూడా జరుగుతున్నాయి శిరీష మీద. ఓయూ మీరు అంటున్నారు కదా, ఓయూ స్టూడెంట్గా మీరు ఎలాంటి మద్దతు ఇవ్వబోతున్నారు శిరీషకు? కింది స్థాయి నుంచి అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకు భయపడి దాడులు జరుగుతూ ఉంటాయి. మీరు దాడులతో భయపెడదాం అనుకుంటే మీ మూర్ఖత్వమే. ఈ తెలంగాణకు దాడులు అనేది చాలా చిన్న విషయం. మాకు మీరు ఎన్ని దాడులు చేసినా ఎదిరిస్తాం. మీరు ఇంకా దాడులుగా ముందుకు వస్తే బరాబర్ ఎమ్మెల్యేగా గెలిచి బయటపడుతుంది. ఖబర్దార్ తెలియజేస్తూ ఉన్నాము. ఉస్మానియా జేఏసీ నాయకులుగా ఇంకా ఒక 4-5 రోజుల టైం ఉన్నది. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో వస్తాం. ఇప్పుడే ఎస్పీ గారిని కలవడానికి బరెలక్క వెళ్ళింది. రేపటి నుండి తనకు సెక్యూరిటీ కోరడం కూడా జరుగుతూ ఉన్నది. తనకు మీరు సెక్యూరిటీ ఇవ్వండి, మీకు మించిన సెక్యూరిటీ తను ఆల్రెడీ పబ్లిక్ మీడియా ప్రజల చేతిలో ఉన్నది, ఎవరు ఏం చేయలేరామని మీరు ఈ గుంటనక్క చేష్టలు మానుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ.